హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఈరోజు మన డైరీలో ఒక సూపర్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అది పచ్చి కొబ్బరితో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి పండగ టైంలో కొబ్బరి చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి కదండి, వాటితో ఇలా హల్వా చేసి పెట్టండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద ఒక థిక్ బాటమ్ ప్యాన్ కానీ ఆర్ నాన్ స్టిక్ కానీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా డ్రై నట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. దానికోసం జీడిపప్పు, బాదం పప్పు, అలాగే అవి దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసి తర్వాత పుచ్చపప్పు వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకు నాన్ స్టిక్కే అని అన్నానంటే, తర్వాత ఇందులో మనం కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఊరికే అడుగంటుతుంది కదా, సో అందుకని నాన్ స్టిక్ అయితే బెటరు. ఇప్పుడైతే డ్రై నట్స్ అయితే చక్కగా వేగిపోయాయండి, అవి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత సేమ్ ప్యాన్లో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, కొబ్బరి చిప్పల్ని పగలకొట్టేసి వాటిని ముక్కల్లాగా కట్ చేసుకొని అడుగు నుండే బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి ఓన్లీ వైట్ మిక్స్చర్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నానండి నేను. మీకు తురిమేది కనుక ఉంటే తురుముకోవచ్చు, కానీ ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అనేది రాకుండా ఇలా చక్కగా వైట్ పార్టే తీసుకోండి. చుట్టానికి చూడండి ఎంత బాగుందో, చందమామలాగా. వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఊరికే అడుగంటుతుంది కొబ్బరి. బ్రౌన్ కలర్ పార్ట్ మాత్రం తీసేసి, తురిమేది ఉంటే కనుక మీరు చక్కగా తురుముకోవచ్చు, లేదంటే బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవచ్చు. చూడండి, కొబ్బరి అయితే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ కొబ్బరిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో 2 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నాను కదా నేను, దానికి 1 కప్పు పాలు పోసుకోవాలి. నేను పక్కనే స్టవ్ మీద ఆల్రెడీ పాలు కాస్తూ అవి తీసేసుకున్నానండి, అందుకే డైరెక్ట్గా వేగానే అలా పొంగొచ్చేసినట్టు అయింది. పచ్చిపాలు తీసుకొని మీరు ఇందులో బాయిల్ వచ్చేంత వరకు కాగబెట్టినా పర్వాలేదు. 1 కప్పు అయితే తీసుకోండి. తర్వాత అవి ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత అందులో 3/4 కప్పు షుగర్ తీసుకోండి. షుగర్ మీరు ఎక్కువగా తినేవాళ్ళు అయితే కనుక 1 కప్పు తీసుకోవచ్చు. నేను 3/4 కప్పు తీసుకున్నాను. ఇదైతే సరిపోతుంది 2 కప్పుల కొబ్బరి తురుముకి. తర్వాత ఆ షుగర్ అంతా కరిగి ఇట్లా థిక్గా అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఫైన్గా తిప్పుకొని ఆ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత ఇంకాస్త థిక్గా అవుతుంది ఒక 5 మినిట్స్కి. చూడండి, థిక్గా అయింది కదా. తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసి ఒకసారి ఫైన్గా తిప్పుకున్న తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి, మీ ఆప్షనల్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటేనే స్వీట్నెస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి ఫైన్గా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకొని, తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తిప్పుకుంటే మన కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. డ్రై నట్స్ మీ ఆప్షనల్ అండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ తీసుకున్నాను కదా, అది మీ ఆప్షనల్. చాలా టేస్టీగా ఉందండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కంపల్సరీ. మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. కొబ్బరి చిప్పలు మిగిలిపోయాయని ఎప్పుడూ ఫీల్ అవ్వకండి. ఉంటే కనుక ఇలా హల్వా చేసేసుకొని తినేయండి శుభ్రంగా. మన కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.